ప్రకటన గ్రంథంలో నుండి 13వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. 3 ప్రాముఖ్యమైన సమయాలు మనం గమనించాలి. ఒకటి, 7 ఏండ్ల శ్రమల కాల ప్రారంభం, 7 ఏండ్ల శ్రమల కాలం మధ్య భాగం, అలాగే 7 ఏండ్ల శ్రమల కాల అంతం. సో ఇంగ్లీష్లో శ్రమల కాలాన్ని ట్రిబ్యులేషన్ పీరియడ్ అని అంటాము. ట్రిబ్యులేషన్ పీరియడ్ ప్రారంభం, మిడ్ ట్రిబ్యులేషన్, అలాగే ట్రిబ్యులేషన్ పీరియడ్ యొక్క అంతంలో 3 విషయాలు గమనించాలి. శ్రమల కాల ప్రారంభంలో క్రీస్తు విరోధిని మనం వివేచించాలి. అలాగే శ్రమల కాలం మధ్యలో క్రీస్తు విరోధి సంఖ్యను జ్ఞానంగా గమనించాలి. శ్రమల కాలం అంతంలో క్రీస్తు విరోధిని ఊపిరి చేత అంతం చేయాలి అనేది 3 వరాలు గమనించాలి. ఒకటి వివేచన వరం, రెండవది జ్ఞానము అనే వరం, మూడవది ప్రవచన వరం. సో ఈ 3 వరాలు ద్వారా ట్రిబ్యులేషన్, మిడ్ ట్రిబ్యులేషన్, ఎండ్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్, ఈ 3 కాలాల్లో జరగవలసిన పని ఏంటి, ఆ జరగవలసిన విషయం ఏంటి అనేది మనం గమనిస్తున్నాం. మొదటిగా ఉదయకాలం వర్తమానంలో ఎక్కువసేపు మనం వివేచన గురించి విన్నాం, ఆ తర్వాత ఊపిరి గురించి విన్నాం, జ్ఞానం గురించి కూడా విన్నాం కొద్దిగా. అయితే ఈ సమయంలో మనం 13వ అధ్యాయం 18వ వచనంలో నుంచి మరొకసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బుద్ధి గలవాడు కదండి, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో అని చెప్పాడు. అది ఒక మనుషుని సంఖ్య అని చెప్పాడు. అది 666. చాలా విషయాలు 666 మీద చాలా విషయాలు ఉంటాయి. ఇంటర్నెట్లోకి పోతే మనం తాగే డ్రింక్ ఉంటుంది చూసారా, మానిస్టర్ డ్రింక్ అనే డ్రింక్స్ మీద, మానిస్టర్ అనే డ్రింక్ మీద ఎలా ఉంటుంది, అదే 666 అనేవాళ్ళు ఉంటారు. గూగుల్ క్రోము చూసారా సింబల్ 666 అంటారు. అలాగే వెబ్సైట్ అడ్రస్ www అది కూడా 666 అంటారు. అలాగే ఏదో ఒకటి 666 అంటానే ఉంటారు. అలాగూ ప్రజలు ఇదా అదా అదా ఇదా ఇదా అదా అదా ఇదా అదా అదా అనుకుంటా ఉంటారు. అయితే 666 అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ చెప్పాడు కదా, ఇందులో జ్ఞానం కలదన్నాడు. కాబట్టి అది జ్ఞానులకు తెలియదు, కానీ జ్ఞానం అనే కృపావరానికి తెలుస్తుంది. జ్ఞానులకు తెలియదు అది, కానీ జ్ఞానం అనే ఒక వరం ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో వచనం 8లో చూడండి వ్రాయబడింది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం అన్నాడు. జ్ఞానం అనేది కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించే ప్రత్యక్షత, అది కూడా ఒక కృపావరమే అని మనం గమనించాలి. కాబట్టి ఈ జ్ఞానము అను వరము ద్వారా ఆ సంఖ్యను లెక్కించాలి. రెండవదిగా అక్కడే 9వ వచనంలో మనం చూస్తున్నాము, లేదా 10వ వచనంలో గమనిస్తున్నాము. ఏమన్నానంటే ప్రవచన వరం, ఆత్మల వివేచన. క్రీస్తు విరోధి ఆత్మను మీరు ఎరుగుదురు అన్నాడు, అది వివేచన. క్రీస్తు విరోధిని నోటి ఊపిరి చేత చంపాలి, అది ప్రవచన వరం. అలాగే ఆ సంఖ్యను గుర్తించాలి, అది జ్ఞానం అని గమనిస్తున్నాం. గమనించండి. తమ్ముడు, నువ్వు ఏం పేరు, నీ పేరు మోషే. స్కూల్కి వెళ్తావా లేదా? మరి స్కూల్లో ఒక కండిషన్ ఉంది, చూయింగ్ గమ్ నవలకూడదు స్కూల్లో. అలాగే దేవుని సంఘంలో కూడా నవలకూడదు. చిన్నగా బయటికి వెళ్ళి ఎవరు తొక్కినా అంటుకొని చోట్లో ఊసేసి స్పీడ్గా వచ్చి. ఎవరు తీసుకొచ్చారు నిన్ను? రాజేష్ అయినా? అలాగైతే రాజేష్ నీకు చెప్పకపోయినా నేను చెప్తున్నాను,
ఎవ్వరు తొక్కకూడదు, అది ఆ స్థలంలో ఊసేసి వచ్చే స్పీడ్గా. రైట్, వినండి. జ్ఞానం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ బుద్ధి గలవాడు అనే మాట చెప్పాడు కదా. బుద్ధి గలవాడు అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? చాలా గుర్తొస్తాయి. ఒకటి చెప్పండి అనా. బండ మీద ఇల్లు కట్టినవాడు, వెరీ గుడ్. ఇంకా బుద్ధిగల కన్యకులు, ఇంకా అది బుద్ధి వచ్చినప్పుడు కదా. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు కుమారుడు? తండ్రి కొరకు ఇంటికి వచ్చాడా ఏమో. ఒకసారి చదువుదానండి లూకాసు వార్త. అందరు రండి స్పీడ్గా రండి. 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి అనుకున్నాడు, చాలు అంతే. ఇంకా తర్వాత ఏమనుకుంటే మనకెందుకులే కానీ, ముందు మాత్రం అనుకున్నాడు, మై పప్ప, మై అబ్బా, మై డాడ్, మై ఫాదర్, నా తండ్రి అనుకున్నాడు. తండ్రి అనే ఆలోచన రావటమే బుద్ధి రావటం. తండ్రి అనే ఆలోచన రావటమే బుద్ధి రావటం కదండి. తండ్రిని రీప్లేస్ చేయగలిగింది ఏది లేదు. కానీ ఆస్తిని పట్టుకొని ఆస్తిని చూసుకొని వెళ్ళిపోయాడు. ఈ ఆస్తిని చూసుకొని వెళ్ళిపోయిన వాడు తిరిగి మరలా నా తండ్రి అని తిరిగి వస్తున్నాడు. 15వ అధ్యాయంలో 20వ వచనం చదువుదాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు కదండి. కాబట్టి ఈ మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం గురించే మనం ఆలోచిస్తే, శిరస్సులో నుండి వేరైపోయి అజ్ఞానంతో అంధకారమైన మనసుతో ఉన్న ఈ అబ్బాయి తిరిగి మరలా ఇంటికి వచ్చినప్పుడు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. శిరస్సును హత్తుకొనకుండా శిరస్సులో నుండి వేరైపోవటం అనేది మనకు అంధకారమైన మనసుకు, హృదయ కాఠిన్యతకు, అజ్ఞానానికి కారణమని ఎఫెసీ పత్రిక 4:18 చూస్తున్నాం. కాబట్టి ఈ కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అనే మాట మనం గమనిస్తున్నాం. ఇప్పుడు దైవ గ్రంథంలో ఎఫెసీ పత్రిక దగ్గరికి వద్దాం. 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం వచనం 8 చూద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని చెప్పబడి ఉన్నది. 11వ వచనం, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం అంటున్నాడు కదా. సంపూర్ణ పురుషుడు అంటున్నాడు. సంపూర్ణ పురుషుడు అంటే ఏంటి? డ్రెస్ ఉంది, ఉండగోరువాడు, స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. సో ఈ మాట గమనిస్తే ఏకత్వం అనే దానిలోనే జ్ఞానం ఉంది. మీకు అర్థమైందా? ఇక్కడ ఇద్దరిని మనం ఆలోచిస్తున్నాం. ఒకటి క్రీస్తు, ఆయన సంఘం, అబ్రహాము అతని సంతానం కదండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆలోచిస్తున్నప్పుడు ఇందులో ఎక్కువైన వాడు ఎవరు? క్రీస్తు. క్రీస్తు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు అబ్రహాములో నిలిచి ఉండాల్సిన బాధ్యత అబ్రహాం సంతానానిది, క్రీస్తులో నిలిచి ఉండాల్సిన బాధ్యత సంఘానిది. మెట్టుకు ఎందుకు నిలిచి ఉండాలంటే శిరస్సులో నిలుచుంటేనే ఆ దీవెన మనకు ఫ్లో అవుతుంది. అబ్రహాము దీవెన పొందాడు. ఇప్పుడు ఎలా చెప్దాం? రే నీకు పప్పలు తెచ్చాను, మీ అమ్మకి ఇచ్చాను పోరా అంటారు. ఏమంటారు? సంబంధము ఐక్యత వైపు వెళ్ళాలంటే అది ఏ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుందంటే, ఇలా అంచు వరకు దిగజారిన
పరిమళ తైలం అన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడ పోయబడింది? తల మీద పోయబడింది. కారాలి అని అంటే మనం అందరం ఎలా ఉండాలి? అంగీలా ఉండాలంట. అంగీ ఎలా ఎలా నేయబడిద్ది? అంగీ ఏకముగా నేయబడిద్ది. ఇప్పుడు ఇవి ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి. షర్ట్స్ని ఏం చేస్తారు మామూలుగా? అయితే జాయింట్ చేస్తారు. కానీ యేసు ప్రభు వేసుకున్న అంగీ కానీ, ఇశ్రాయేలు ధరించే అంగీ కానీ అది ఏకముగా నేయబడిద్ది కదా. అలాగే కరుణాపీఠాన్ని చేసేటప్పుడు కెరూబులను ఏం చేయమన్నాడు? దానితో ఏకాండముగా చేయమన్నాడు. అతికించే పాటలు ఏం లేవు. ఒక బంగారం తీసుకోవాలి, దాన్ని ఏకాండముగా చేయాలి. అంటే ఇందులో ఈ అంగి అనే దానిలో ఏకత్వం ఉంది. ఉద్దేశం ఏంటి? ఈ అభిషేక తైలము చివరిదాకా కారాలి కదండి. అసలు అభిషేకం అనే తైలం ఎందుకోసం? అసలు తైలం ఎందుకు వాడతాం మనం? తైలము దీపం వెలగడానికి వాడతాం. వరం ఆత్మ కలిగించు ఐక్యత. వరం అనేది ఆపరేట్ చేయబడాలంటే మనము శిరస్సులో నిలిచి ఉండాలి. ఎందుకంటే శిరస్సులో నిలిచి ఉండకపోతే తల మీద పోయబడింది అది కారదు. కారనప్పుడు వరం అనేది ప్రజ్వలించదన్నమాట. అందుకని నిలిచి ఉండాలి. కాబట్టి శిరస్సులో శరీరం నిలిచి ఉండవలసిన అవసరం ఏంటంటే ఆత్మ లేదా వరము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతవరకు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ ఐక్యత విషయంలో నిలిచి ఉండకుండా మరి వేరే అయిపోవటం అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి నుండి వేరైపోవటం, శిరస్సు నుండి వేరైపోవటం అనేది కూడా చేసిన వాళ్ళు తిరిగి మరలా మేము అబ్రహాం పిల్లలమే అని చెప్పుకుంటున్నారు, మేము దావీదు పిల్లలమే అని చెప్పుకుంటున్నారు. మీరు చూస్తే ఉదయకాలం మనం చెప్పుకున్నట్లుగా అబ్షాలోము ఎవరు? దావీదుకు కుమారుడే. కానీ మీరు ఆలోచించారా? అబ్షాలోముకి దావీదుకున్న ఏ వరాలు లేవు. ఉన్నాయా? వాయిద్యం వాయించగలడా? వాయిస్తే దురాత్మ వెళ్ళగలదా? యుద్ధం చేయగలడా? పాటలు రాయగలడా? పాటలు పాడగలడా? ఏమీ లేదు. ఎందుకు లేదు అనా? ఎందుకు లేదు చెప్పండి. శిరస్సులో లేడు. శిరస్సులో లేడు. శిరస్సులో ఉంటే ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు చూసారా? ఆ వరం అనేది ఉంటుంది అందులో. శిరస్సులో లేడు. కానీ అబ్షాలోం పక్షం చాలామంది వహించారు. అబ్షాలోం పక్షం చాలామంది వహించారు. ఎందుకు వహించారు? అదొకటే. కానీ ఎవరు కూడా ఏం అడగలేదు. మరి నువ్వు వాళ్ళ అబ్బాయి అయితే మరి పాట పాడతావా? మరి ఏమన్నా ఇన్స్ట్రుమెంట్ వస్తుందా నీకు? నువ్వు వెళ్ళినప్పుడు వస్తాయా పోతాయా? ఇవన్నీ అడగాలి కదా. అడగలేదు. దావీదు కుమారుడు అనే టైటిల్ లేకపోతే అబ్షాలోం దగ్గరికి ఎంతమంది వస్తారు? ఎవరు రారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, అబ్షాలోము పేరు చెప్పండి ఇప్పుడు అందరూ. ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఎవరికైనా తెలిసిద్దా? ఎవడో తెలియదు. ఏమని చెప్తే తెలుస్తుంది? డేవిడ్ గారు వాళ్ళ అబ్బాయి అండి. డేవిడ్ గారు వాళ్ళ అబ్బాయే అబ్షాలోం. అలాగైతే రేపొద్దుట యాంటీ క్రైస్ట్ అంటే కూడా ఎలా తెలిసిద్ది తెలుసా? అబ్రహాం గారు అబ్బాయి అండి అంటేనే తెలుస్తుంది. అబ్రహాము కుమారుడే క్రీస్తు విరోధి కాగలడు అనేది నువ్వెందుకు కాదనుకుంటున్నావు? అబ్రహాం కుమారుడే క్రీస్తు విరోధి కాగలడని నువ్వెందుకు అనుకోవట్లేదు? ఆలోచన చేయండి. ఎందుకంటే అబ్రహాం కుమారుడు అనే టైటిల్
రేపొద్దుట అందరి తల మీద కూడా రాస్తారు. మీకు తెలిస్తే ఏం చేస్తారు? ఎవరైనా మీ ఇంటికి వచ్చి బొట్టు పెడుతున్నారు అనుకోండి క్రైస్తవులుగా, మీరు వెంటనే ఏమంటారు? అమ్మమ్మో, నిషిద్ధమైనది అన్నాడు నా నుదుటి మీద అంటారు కదండి. నా నుదుటి మీద నిషిద్ధమైనది అన్నాడు పడలేదు, ఆ గుర్తు వేయకండి అంటారు. మరి మనకు తెలియకుండానే ఇప్పుడు గుర్తులు పడ్డాయంటే మనం క్రీస్తు విరోధి వచ్చినప్పుడు కొండం, వచ్చేలోపు ఎత్తబడతాం. కాబట్టి ఆ క్రీస్తు విరోధి విగ్రహం నిలబెడతారు, దాని ప్రతిమ సంఖ్య వేయించుకుంటారు. వేయించుకుంటే కానీ క్రయ విక్రయాలు చేయడానికి ఉండదు. ఆ మృగపు సంఖ్య మనం వేయించుకునే అవకాశం లేదని మీ అందరికీ తెలుసు కదా. సర్లే, కానీ మరి ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్నప్పుడు ఆ సంఖ్య ఆల్రెడీ మీ నుదుటి మీద పడిందేమో మీకేం తెలుసా లేదా? సౌజన్య కదా. ఇప్పుడు ఆ పేరు వాస్తవం మన మీద వ్రాసేట ఆయనకు ఉంటామా? ఉండం కదా. చెప్పండి, ఉంటామా? ఉండం. కానీ ఆ పేరుని ఫేమస్ చేయడానికి ఇప్పుడు ఉన్నాం కదా, ప్రసిద్ధికి ఎక్కించడానికి. అర్థమైందా? ఏమర్థమైంది? కుడిచే ఎత్తండి అర్థమైన వాళ్ళు. ఏమర్థమైంది చెప్పండి. నువ్వెవరంటే ఏమనాలి ఇప్పుడు? నువ్వు అబ్రహాం బిడ్డ అనాలా? ఏమంటావు మరి? అబ్రహాం బిడ్డ అంటే ఏమైనట్టు ఇప్పుడు? ఏంటో అన్నారు. చైనా దేశం కానీ పోయారండి సడన్గా. చెప్పండి, అబ్రహాం బిడ్డ అంటే ఏమన్నట్టు ఇప్పుడు? తండ్రి వాగ్దానమా? ఏంటి సుమంత్, సురేష్కి ఏదో ఏమైందిరా? అబ్రహాం బిడ్డ అంటే ఏమైనట్టండి పాలరాజు గారు? క్రీస్తు విరోధి ముద్ర వేయించుకున్నట్టే. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా? 666 తెచ్చి మీ నుదుటి మీద రాస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. పోనీ 666 సంఖ్య మీద నెంబర్ ప్లేటే వచ్చింది మీ కారుకి, తీసుకుంటారా? అబ్బే నో నో బ్రదర్, 666 786. 786 కూడా మాకు చెందింది కదా, మాకు వద్దు. 666 తీసుకో, 786 తీసుకోవు. 666 అంటే నువ్వు భయపడతావు కాబట్టి 666 అనే సంఖ్య ఏదో రూపంలో వచ్చింది ఆల్రెడీ నీ దగ్గరికి, నీ నుదుటి మీద రాశారు. అది నీకు తెలుసా? అయితే తెలుసుకో. మీరు ఇందులో ఇది ఎక్కడ దొరికిద్ది అని కొట్టకండి, ఇంటర్నెట్లో ఎక్కడ దొరుకుతుంది. కానీ ఇది మాత్రం వాస్తవంగా జరిగిద్ది. మీరు జరిగినప్పుడు మీరే తెలుసుకుంటారు, అప్పుడు మీరు ఇక్కడ ఉండరు కదండి. ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్ మీద షర్ట్ వెనకాల మ్యాగీ నూడిల్స్ తెలుసుగా, మ్యాగీ అని ఉందండి షర్ట్ వెనకాల, మ్యాగీ అని ఉంది. ఆ మధ్యలో మ్యాగీ నూడిల్స్ తినొద్దు, అందులో మరి పిల్లల్ని ఆరోగ్యం దెబ్బతీసే ఉన్నాయని ఉంది. అప్పుడు మీరు ఆ టీషర్ట్ వేసుకొని తిరిగినందుకు సిగ్గుపడతారు లేదా? చాలా కాలం ఆ షర్ట్ వేసుకొని తిరిగి మ్యాగీని నేను ప్రమోట్ చేశాను అనుకోరా? రేపు వద్దురే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు ఎవరు? టెండూల్కర్ అన్నాడు, తర్వాత కోహ్లీ కూడా అన్నాడు కదండి. అందులోనే ఏదో భారీ దోపిడీ జరిగింది, చాలా కుంభకోణమే బయటపడింది అనుకోండి, టెండూల్కర్ సిగ్గుపడ్డా? ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు సిగ్గుపడతారా లేదా? ఎంఆర్ఎఫ్ బ్యాట్లు వాడాడు, అదే ఆ కంపెనీ బ్రాండ్ బ్యాట్ మీద వేసుకొని ఆడాడు కదా. ఇప్పుడు ఎంఆర్ఎఫ్లోనే కుంభకోణం ఏదో జరిగింది, ఆ అంబాసిడర్గా సిగ్గుపడ్డా? మరి మనం 666 అంబాసిడర్స్ అయితే 666 రాయబారులం కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీరు ఏమనుకుంటున్నారు? మన చాలా తెలివైన వాళ్ళు 18 అని వచ్చిందా, 6 + 6 + 6 18 వద్దు, ఇది 18 వద్దురా, 18 వద్దురా, యాంటీ క్రైస్ట్ నెంబర్ రా అని అంత తెలివి మీ దగ్గర ఉంది. 666 అని వస్తే నేను 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 అని వచ్చింది అనుకో, నేనంటే 6వ రోజు సృష్టించబడిన మనిషి, నేనంటే 6, నేనంటే 6, నేనంటే 6, 6 6 6 నేను 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 వద్దురా, అది వద్దురా అంటారు. అబ్రహాం బిడ్డ అంటే ఇక్కడ వ్రాయము, ఇక్కడ వ్రాయము, ఇక్కడ కూడా వ్రాయము. నా తల మాత్రమే కాదు, నా పాదాలు మాత్రమే కాదు, నా కాళ్ళు, నా తల కూడా కడిగేమన్నాడు ఎవరు? పేతురు.
బిడ్డ అలా 666 ముద్ర ఎక్కడ పడితే అక్కడ ఎక్కిచ్చేసుకుంటావు, నీకు తెలీదు. కొందరు భయపడుతున్నారు, ఏంటి తెలుసా, ఈ 666 అనే ముద్ర అది స్టాంప్తో నెత్తి మీద కొట్టేది కాదులే, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఒక వ్యాక్సిన్ కావచ్చు కదా అనుకుంటున్నారు. అట్లా అనుకుంటే ఆ వ్యాక్సిన్ ఆల్రెడీ అందరికి పడిపోతే ఏంటి అని భయపడుతున్నారు కొంతమంది క్రైస్తవులు. అలాగే తెలుసుకోండి, అది వ్యాక్సిన్ కాదు, అది ముద్ర కాదు, అదొక పేరు. ఆ పేరును అతిశయించే వాళ్ళలో చాలామంది ఉన్నారు ఇప్పుడు. వాళ్ళకు కూడా తెలియదు ఇదే యాంటీ క్రైస్ట్ బ్రాండ్ కాబోతుందని. ఏది? అబ్రహాం కుమారుడు. దీనికి ఆధారాలు లేవా వెనకాల? నేను చెప్పిన పాఠానికి ఆధారాలు లేవా? సూపర్ ఆధారాలు ఉన్నాయి. బాప్తిస్మిచ్చి యోహాను సద్దుకాయల పరిశీలన చూసి ఏమన్నాడు? అబ్రహాము పిల్లలమని చెప్పుకొని మీలో మీరు అతిశయపడకండి అని అన్నాడు. ఎందుకన్నాడు? అసలు వాళ్ళు ఎవరండి? ఇప్పుడు చదువుతారండి. మార్క్స్ వారి దగ్గరికి వద్దాం. అందరూ చూడండి, అసలు మనం చెప్పుకుంటున్న లైన్ అదే కాదు. ఎందుకంటే మరి మీరు అందరూ మేధావులే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేధావులే. మధ్యాహ్నం కూడికి కాబట్టి కొంచెం బాగా పాము కప్పను మింగేసిన తర్వాత కదలలేనట్టుగా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టున్నా ఈ పాఠం ఏదో వినాలన్న ఆలోచనతో కూర్చున్నారు మీరు అందరు కదా. రైట్. అలాగైతే మార్క్స్ వార్త 12వ అధ్యాయం ఒకసారి తీయండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం తీయాలి. తీసిన తర్వాత వచనం 18లో ఎవరున్నారు చదవండి? సద్దుకాయలు ఉన్నారు. 28 చదవండి. శాస్త్రులు ఉన్నారు. 13 చదవండి. అసలు ఈ బ్యాచ్ అందరూ ఎవరు? అబ్రహాం పిల్లలమని అతిశయపడేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏమి అడిగాడు చదవండి. 35. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు ఎందుకు చెప్తారు క్రీస్తు దావీదు కుమారుడని? వాళ్ళ అబ్రహాం పిల్లలనే లైన్ కోసం. మేము అబ్రహాం సంతానం, ఎవరికి ఎన్నటికి దాసులమే ఉండలేదు అన్న వాళ్ళని యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు అన్నారు. నేను ఇప్పుడు అబ్రహాం కుమారుడు అనేది యాంటీ క్రైస్ట్ నేమ్ అంటే మీరెందుకు ఆశ్చర్యపోతున్నారు? నేను కాదు, యేసుప్రభు ఏమన్నారు చెప్పండి 8వ అధ్యాయంలో? మేము అబ్రహాం పిల్లలం, మేము ఎన్నడూ ఎవనికి దాసులమే ఉండలేదు అనగానే మీరు అబ్రహాం పిల్లలు కాదనలేదు, మీరు అబ్రహాం పిల్లలని నాకు తెలుసు అంటూ మీరు అపవాది సంబంధులు అన్నాడు. అలాగే ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు కూడా వాడి పేరు అబ్రహాం కుమారుడని అతిశయించడంలోనే ఉంటుంది. మామూలుగా మిమ్మల్ని మాట్లాడుతాను. ఇప్పుడు మన యూదులమా అన్యులమా? అన్యులు అబ్రహాం పిల్లలం ఎలా అయ్యాం? విశ్వాస మూలంగా నీతిమంతులు అవటం ద్వారా. రెండవది, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినాను వారసత్వం ద్వారా అబ్రహాం పిల్లల కదా. అంటే ఈ లైన్లోనే మనం అబ్రహాం పిల్లలం అయ్యాం. అబ్రహాం పిల్లలం కాబట్టి ఆ పేరును బట్టి వస్తే ఆ గర్వం అందులో కూడా రావచ్చు. వాళ్ళు గర్భంలోంచి పుట్టారు కాబట్టి అబ్రహాం పిల్లలు, వారికి అబ్రహాం పిల్లలు అనే గర్వం వచ్చింది. కానీ ఇప్పుడు యాంటీ క్రైస్టే అబ్రహాం కుమారుడని అందరిని ఎత్తి మీద ముద్రేశాడు అనుకోండి. ఇప్పుడు నువ్వు ఏమైనట్టు? అబ్రహాం కుమారుడని అతిశయిస్తే ఆ నేమ్కి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? మీలో ఎంతమందికి ప్రవచన వరం ఉందో నాకు తెలియదు, కానీ ప్రవచన వరం అనే దాని యొక్క ప్రయోజనం చెప్తాను నేను. ప్రవచన వరం అంటే ఏంటంటే కీడుగా కనబడు ప్రతిదానికి దూరంగా తీసుకెళ్లే వరం. ఆ మాట ఒకసారి చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22 చదవండి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 22. ఫుట్ నోట్ చదవండి అందరూ. ఇప్పుడు కీడుగా కనబడుతుంది ఏది చెప్పండి మీకు? దాన్ని ముందే చూసి బయటికి వెళ్ళిపోవాలా? ఇప్పుడు దాకా ఏ టైటిల్లో ఉన్నాం? ఎందులో అతిశయించాం? అన్యజనులమైన మనం విశ్వాస మూలంగా నీతిమంతులం కాబట్టి మనం కూడా అబ్రహాం పిల్లలమే, అబ్రహాం పొందిన ఆశీర్వాదానికి వారసులమే అనుకున్నాం. కానీ
అసలు ఇదే పేరిట కీడు రాబోతుంది ఇప్పుడు. అప్పుడేం చేయాలిక? దూరంగా పారిపోవాలి. అది వరం అంటే. ప్రవచన వరం ఉంది. ఇప్పుడు దాకా దావీదు ఎక్కడున్నాడు? దావీదు కుమారుడనే టెంట్లో ఉన్నాడు, దావీదు కుమారుడనే టౌన్లో ఉన్నాడు. సడన్గా అబ్షాలోము అదే పేరిట వస్తున్నాడు లోపలికి, కీడు వస్తుంది. వెంటనే ఏం చేశాడు? ఆ టైటిల్లోంచి బయటికి పారిపోయాడు. సడన్గా మొన్నటిదాకా చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే, నన్ను అడగండి, ఎప్పుడు తెలుస్తుంది అప్పుడే చెప్తాం. ఏం రాజేష్, ఎప్పుడు వచ్చిద్దో అప్పుడే పారిపోవాలి దాని దగ్గర నుంచి, అంతే. వచ్చాడు లోపలికి ఎవరు? అబ్షాలోము. వెంటనే ఏం చేయాలా? ఆ టైటిల్కి దూరంగా పారిపోదాం. హల్లెలూయా. ఇక్కడి నుంచి మీరు ఎవరు? అబ్రహాముకు ప్రభువులు. అబ్రహాముకు ప్రభువులు. అబ్రహాము కుమారులం కాదు, అబ్రహాముకు ప్రభువులం. అబ్రహాముకు ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనలో జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడిన వారు. ప్రభువునందున్న ప్రభువులు అబ్రహాముకు ప్రభువులు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరంటే, పొరపాటును కూడా అబ్రహాం గారు కొడుకంటే నీకు కూడా పడినట్టు ముద్ర. ఏ ముద్ర? 666 ముద్ర పడిందా లేదా? లూకా సువార్త 13 చదివారు కదా. ప్రకటన 13:18, లూకా 13:18 ఏండ్ల నుండి వంగిపోయిన నడుము గల స్త్రీ. 18 అంటే 666, కానీ ఆమె పేరు లేదు చూసారా? ఆమె పేరు ఏముంది? 13:16. వాళ్ళు చెప్పగానే ఆ రిఫరెన్స్ పెట్టేకు. ఇందాక నువ్వు పెట్టావు, మర్చిపోయావు నువ్వు. ఏ కుమార్తె? ఆమె టైటిలే అది. అర్థమైందా? అర్థం కాలేదా? కాబట్టి 666 అంటే అర్థమైందా? ప్రతి విధమైన కీడుకు దూరంగా పారిపోండి అంటే అర్థమేంటి? ఆ విగ్రహము దానియేలు గ్రంథంలో చెప్పిన హేయమైన వస్తువు నిలబడగానే దూరంగా పారిపోండి అని చెప్పినట్టుగా ఈరోజు మనకు మిడ్ ట్రిబ్యులేషన్లో ఏ పేరున మొత్తం ముద్రలు పడతాయో తెలుసు కాబట్టి దూరంగా పారిపోండి అంతే. దానికి ఎక్కువ నుంచి ఎప్పుడు ఆ పత్రికలో దొరక్కండి. ఏ పత్రిక? గల్తీ పత్రిక. గల్తీ పత్రికలో నుంచి వాక్యం చెప్తూ దొరక్కండి. అంటే అందులో అతిశయిస్తూ దొరక్కండి. చెప్పొద్దంటలే నేను, అందులో అతిశయించొద్దు. ఎందుకంటే గల్తీ పత్రిక అంతా ఏం రాశాడు? 3:9, 3:7 అబ్రహాం పిల్లలం, అబ్రహాముకు వారసులం. కానీ తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో నుంచి ధర్మ విరోధ సంబంధమైన మర్మం బయటపడింది. నాకు ఇందాక మొదటి మీటింగ్ అయ్యాక హెప్సిబాకి వచ్చి నాకు దర్శనం వచ్చింది తమ్ముడు. నాకు జగన్నాథపురం మందిరం, అందు మీద 3 ఆరాధన టేబుల్స్, వాటి మీద 3 రొట్టెలు, అందులో 2 రొట్టెలు విరిచారు. అది గల్తీ పత్రిక అనే ఉంది ఒక దాని మీద, రెండో దాని మీద తెస్సలోనిక పత్రిక అని ఉంది. ఏంటి అని అంటే మధ్యాహ్నం చెప్తాను అక్క అన్నాను. అర్థమైందా నీకు? గల్తీ పత్రికలో ఉన్న ఆ వివరమే ఇప్పుడు ధర్మ విరోధ సంబంధమైన మర్మము, అది తెస్సలోనిక పత్రికలో ఉంది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయొద్దు? వాటిలో అతిశయించొద్దు. మీకు అర్థమైందా? నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎంతో కొంత మీలో ఒక గర్వం ఉంది. ఎందుకు? బయటికి మీకు ఒక తేడా వచ్చింది. మనం పాపులం కదా, నీతిమంతులు అని. ఎట్లా తెలిసింది నీకు? అసలు నీతిమంతులు అంటే అర్థం ఏంటి? అబ్రహాం పిల్లలనే కదా. అబ్రహాం పిల్లలం అనేది ఆ ఒక లెవెల్ లేకపోతే, దావీదు కుమారుడు అనే ఒక స్టేటస్ లేకపోతే అంతమంది జనం కూడతారు అతని చుట్టూ? కూడకపోతే కుట్ర ఉంటుందా? దావీదు పారిపోవాల్సిన అవసరం అంటే, దావీదు పారిపోయే అంత అవసరత దావీదు పేరిటనే వచ్చింది. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. నేను ఏదైనా చెప్తే అది ఆ మూలన ఒక ఆయన ఉన్నాడు, ఆయన టైటిల్ మీద మొత్తం వీడియోలు రిలీజ్ చేస్తాడు. చేయండి పర్లేదు, దీని మీద కూడా ఒక వీడియో చేయండి పర్లేదు. ఎందుకంటే ఇందులో ఏముందో మ్యాటర్ అనేది మనం వాస్తవంగా దాచుతాము. ఆయన దాన్ని బయటకు తీసి దాన్నే థంబ్నెయిల్ పెట్టి చేస్తాడు ఆయన. కాబట్టి మరి ఆయన అలా చేసినప్పుడు కొన్ని ఎదుర్కోవాలి, ఆయన ఎదుర్కొంటాడు. కాబట్టి ఆయన చేయొచ్చులే. కానీ మీరు తెలుసుకోండి, ఒక బ్రాండ్ను మీరు దయచేసి ఇక్కడ నుంచి ప్రమోట్ చేయకండి. ఏంటది?
మ్యాగీ అది ఎగ్జాంపుల్, బూస్ట్ అది ఎగ్జాంపుల్. నేను చెప్పింది అసలు పాయింట్ ఏంటి? అబ్రహాం కొడుకు అనేది మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండొద్దు దానికి. ఎందుకంటే త్వరలో దాని పేరిటే కీడు రాబోతుంది అన్నమాట. ఆ కీడుకు మనం అందరం దూరంగా పారిపోవాలి. హల్లెలూయా. పారిపోవడానికి దారి ఇచ్చాడా లేదా? ఎక్కడికి పంపించాడు? ఆదికాండం 14 పంపించాడు. 14 పంపించి ఏం చెప్పాడు? అబ్రహాము కంటే ఎక్కువైన వాడు మెల్కీసెదెకు అని చెప్పాడు. మెల్కీసెదెకు అబ్రహామును దీవించాడనే వర్తమానం దగ్గర మనం ఎటు పారిపోవాలో కూడా ఆయన చెప్పాడు కదండి. పారిపో అంటే కూడా పారిపోలేనోడు ఎవడు? పారిపో అంటే కూడా చేతకానోడు ఎవరండి? లోతు కదా. అగ్నిగంధకాలు పడబోతున్నాయి, ఈ పట్టణాన్ని విడిచి పారిపోండి. నేను వెళ్ళలేమో అంటున్నాడు, ఇక్కడికి వరకు వెళ్తాను అంటున్నాడు. మనకు అలా చెప్పట్లేదు. నువ్వు ఎంత దూరం పారిపోగలితే అంత దూరం పారిపోవాలి. నేను చెప్పను ఎంత దూరం పారిపోవాలో. భూమి యొక్క మొదటి భాగము నుండి పరలోకం వరకు పారిపోవాలి. యేసుప్రభు అలాగే పారిపోయాడు. మీరు అనుకుంటారు యేసుప్రభు యెరూషలేం పట్టణం వెలుపల చనిపోయాడు అనుకుంటారు. లేదు, పట్టణం వెలుపలికి పారిపోయాడు. ఎందుకంటే పట్టణంలోనికి యాంటీ క్రైస్టులు ప్రవేశించారు. ఆనాటి యాంటీ క్రైస్టులు సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులే. వాళ్ళు చెప్పుకునే టైటిల్ ఏది? యాంటీ క్రైస్టులు మేమంటారా? అబ్రహాం పిల్లలమే. అబ్రహాం పిల్లడుని అనే పేరుట లోపల కీడు వచ్చింది. అబ్రహాముకు ప్రభు అనే స్థలానికి యేసుప్రభు వెళ్ళిపోయాడు. ఆ స్థలము వాస్తవంగా గవిని వెలుపట అంటాం, కానీ అది పరలోకం అనే భూమి యొక్క మొదటి భాగం నుండి ఎత్తైన స్థలం. దీనికి దానికి మధ్యలో ఎంత దూరం అని చెప్పాను? కృపావరం. కృపావరాన్ని హత్తుకునేవాడు ఆ స్థలానికి పారిపోతాడు. వరాన్ని హత్తుకోనోడు ఈ కుట్రలో దొరికిపోతాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనే చోటికి పారిపోవాలి. నీటి బాప్తిస్మం దగ్గర ఆగిపోకూడదు, వెళ్ళిపోవాలి. ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. మనం ఆ వరం దగ్గరికి పారిపోవాలన్నమాట. ఎందుకంటే ఆ వరం దగ్గరికి పారిపోతేనే ఈ కీడుకు మనం దూరంగా ఉంటాం. మీరు ఆలోచించేయండి, అసలు ఈ 3.5 శ్రమల కాలాన్ని మహాశ్రమల కాలం అన్నాడు. ఎంత కీడి భూమి మీద జరిగి చూడండి. ఈ కీడంతా జరిగేది ఏ పేరిట జరిగిద్ది? ఆ పేరు ఇప్పుడు మీరు అతిశయంగా చెప్పుకుంటారా? మొన్నదాకా మీరు చెప్పారు కదండి, మొన్నదాకా యేసుప్రభు కూడా పట్టణంలోనే ఉన్నాడు. అసలుది వచ్చి నాకు బయటికి పోయాడు ఆయన. మనం కూడా అసలుది వచ్చాక బయటికి ఆయనే తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. బయటికి ఎవరు పోయారు ఇప్పుడు? బయటికి పోయింది మనమే కదా. యెరూషలేము బయటకు వచ్చేయాలా. దావీదు పట్టణంలో నుండి బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చివరి మాట, ఇదే చివరి మాట. ఇప్పుడు మీరు ఇంతవరకు ఆలోచన చేసిన దాన్ని బట్టి ఒక వ్యక్తి అబ్రహాము కుమారుడని అతిశయిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎందులో అతిశయిస్తున్నాడు తెలుసా? వాస్తవంగా 10 ఆజ్ఞలను బట్టి అతిశయిస్తున్నాడు. ఆ రోజు సద్దుకాయలు, హేరోదీయులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని 10 ఆజ్ఞలతో శోధిస్తూ వచ్చారు. విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ఇప్పుడు అన్యజనుల విశ్వాసం వల్ల నీతిమంతులై ఇప్పుడు వీళ్ళేమయ్యారు? అబ్రహాం పిల్లలయ్యారు. వీళ్ళు కూడా అతిశయిస్తున్న 10 ఆజ్ఞల్లోనే. ఎలాగో చెప్తాను చూడండి. ఎలాగంటే బయటోళ్ళకి నీకు తేడా ఏంటి? నీకు బాగా వాక్యం తెలుసు అన్న ఏంటంటే నేను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించబడ్డాను అంటున్నాడు. అంటే అక్కడ కూడా ధర్మశాస్త్రం అనే పేరు వాడుతున్నాడు. నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు కాదంటున్నాడు. అంటే ఇక్కడ కూడా అబ్రహాం పిల్లల అతిశయం ఎక్కడ? ధర్మశాస్త్రంలోనే. కానీ మీకు తెలుసా, అబ్రహామును ఆశీర్వదించిన మెల్కీసెదెకు అతిశయం ఎక్కడ? కృపావరంలో. అర్థమగునుగాక. 2 విషయాలు చెప్తాను, అందరు వినండి. గల్తీ పత్రికలో ఆత్మచేత నడిపించబడిన ఎడల మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అనే ఆలోచనకి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారనే ఆలోచనకి చాలా దూరం ఉంది. పాపానికి బలం ఇచ్చే ధర్మశాస్త్రం నుంచి నేను ఆత్మ తప్పిస్తున్నాడు అనే నడిపింపు వేరు, అసలు ఆత్మ ఇచ్చే శక్తి ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు అనే అనుభవం వేరు. పాపానికి బలం ఇచ్చే ధర్మశాస్త్రం నుంచి నిన్ను ఆత్మ లేపుతున్నాడంటే నువ్వు దానికి ఎందుకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నావు? ఆయన అక్కడికి వచ్చి నిన్ను లేపుతూ
దానికి ఎందుకు వెళ్లకుండా కాపాడుతున్నాడు గలతీ పత్రిక. కానీ ఇక్కడ ఆత్మ నీ మీదకి వస్తూ శక్తినిస్తున్నాడు. పాపానికి బలం ఇయ్యట్లేదు అనేది వేరు, నీకు శక్తి ఇస్తున్నాడు అనేది వేరు. పాపానికి బలం ఇవ్వట్లేదు అనే బలం కావాలా, నీకు బలం ఇస్తున్నాడు అనే బలం కావాలా? అంతే కదా. ఎందుకంటే ఈ శరీరాన్ని మనం ఇంకొక వారం రోజుల్లో వదిలేస్తామండి, లేదా విత్ ఇన్ డేస్లో వదిలేస్తాం కదా. విత్ ఇన్ డేస్లో వదిలేస్తామండి. ఇది దృశ్యమైందా, అదృశ్యమైందా, నిత్యమైందా? మరి నిత్యమైంది కానప్పుడు ఇందులో ఉన్న పాపం గురించిన సబ్జెక్ట్ మనకెందుకు? ఇందులో ఉన్న పాపానికి బలం ఇవ్వట్లేదు నేను, అదే ఆత్మ నడిపింపు ఉందామా? నాకు బలం ఇస్తున్నాడు దేవుని ఆత్మ, అది ఆత్మ నడిపింపు అందామా? అది అసలు నీలో ఉన్న శరీరానికి, నీ శరీరంలో ఉన్న పాపానికి బలం ఇవ్వట్లేదు అనే సబ్జెక్ట్ నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే నీ శరీరంలో పాపం ఉందన్న సంగతి నీకెవడు చెప్పాడు? నువ్వు దిగంబరని నీకు తెలిపిన వాడెవడు? తెలిపేవాడు ఒకడు వచ్చాడు కాబట్టే శరీరంలో పాపం ఉందని బయటపడింది కాబట్టే దాన్ని తప్పించుకోవడానికి ఆత్మ సహాయం తీసుకుంటున్నాం. అసలు నీకు తెలియకూడదంట ఆ విషయం. ఒక అన్యజనుడికి ఏం తెలియకూడదు? శరీరంలో పాపం ఉందన్న సంగతి తెలియకూడదు. ఎవరికి తెలిసిద్ది శరీరంలో పాపం ఉందన్న సంగతి? ధర్మశాస్త్రాలు నీతిమంతులు ఎవరికి తెలిసిద్ది? అసలు ధర్మశాస్త్రం అనేది మనకు లేదు, అన్యజనులు కదా. పైగా మనం ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాం? అది కృప విషయమైన ఏర్పాటు, గృహ నిర్వాహకత్వం. మరి దాన్ని బట్టి చూస్తే నీకు శరీరంలో పాపం ఉందని నీకు తెలిపిన వాడెవడు? తెలిపాడులే, తెలిపాడు కాబట్టి నేను దాన్ని తప్పించుకుంటున్నాననే దానిలో అతిశేద్దామా? అసలు అది తెలుసుకోకూడదు అనే జ్ఞానంలో అతిశేద్దామా? అది మీకు ప్రభువు తెలియపరచుగాక. నేను చెప్పాల్సింది మొత్తం చెప్పాను, మీరు పట్టుకోవాల్సింది మొత్తం పట్టుకున్నారని అనుకుంటున్నాను. ఏది బలం? అలా చూడటం బలం కాదు, చెప్పాలి. శరీరంలో ఉన్న పాపానికి బలం ఇట్లేదు, అది నీ బలమా? నీకు బలమిస్తున్న ఆత్మ, అది నీ బలమా? ప్రభుకి మహిమ కలుగును గాక. ఆ శక్తి దగ్గరికి పారిపోవాలి నువ్వు. ఆ శక్తి ఉన్న స్థలానికి పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి నువ్వు. యోదయ కొండసీమలకు పారిపోండి. పైన ఉన్నవాడు మిద్దె దిగకూడదు, పొలములో ఉన్నవాడు ఇంట్లోనికి రాకూడదు. ఎదుగన్నాడు, కీడొచ్చేసింది. ఏ పేరిట వచ్చింది తెలుసా? ఎస్, రేపు పొద్దునవాడు ఆలయంలో కూర్చుంటాడు అన్నాడు కదా. అబ్రహాము సంతానం అనే ఐడెంటిటీ లేకపోతే ఆలయంలోనికి వాళ్ళు రాణిస్తారా? ఇప్పుడు మనం ముస్లిమ్స్ మందిరంలోకి వెళ్ళగలమా? హిందూ దేవాలయాల్లోకి వెళ్ళగలమా? వెళ్ళొచ్చు అంటారు, కానీ మనం వాస్తవం మన ఐడెంటిటీ తెలితే రాణిస్తారా? రానిరు కదా. రేపు యెరూషలేములోని మందిరంలోనికి వీడు వెళ్ళాలంటే వీడి ఐడెంటిటీ ఏంటి? అబ్రహాం కుమారుడే కదా. కాబట్టి 666 అనే సంఖ్య ఏదో ఒక దేవత పేరు ఉంటుంది అనుకోకండి. అబ్రహాం కుమారుడు అనే పేరునే రాబోతుంది. అది ముందుగానే దేవుడు చెప్పి నిన్ను అక్కడి నుంచి పారిపోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చివరి మాట ఏంటంటే 10 ఆజ్ఞలను బట్టే వీళ్ళు అతిశేస్తున్నారు కదా ఇశ్రాయేలీలు. వాళ్ళు ఎన్నో ఆజ్ఞలు తప్పుతున్నారు? మొదటి ఆజ్ఞలు ఏం చేస్తున్నారు? బంగారు దూడం చేస్తున్నారు. రైట్. యాంటీ క్రైస్ట్ సంబంధించిన వీళ్ళు కూడా 10 ఆజ్ఞల్లోనే అతిశేస్తున్నట్టు కనపడుతుంది. వీళ్ళు కూడా మొదటి ఆజ్ఞలను తప్పుతున్నారు. ఏంటి ఆ మొదటి ఆజ్ఞ చెప్పండి ఎవరైనా? లాస్ట్ వచనం, లాస్ట్ రిఫరెన్స్ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. 10 కమాండ్మెంట్స్లో మొదటి ఆజ్ఞ విగ్రహారాధన చేయొద్దు అనేది. కానీ వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది తల్లిదండ్రులను సన్మానించమనే ఆజ్ఞ. తల్లిదండ్రులను సన్మానించమనేది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. ఇప్పుడు వాగ్దానం అంటే అతిశయించేది ఎవరు? వాగ్దాన పిల్లలు ఎవరు? అబ్రహాం పిల్లలు. అయితే మరి వీళ్ళకున్న ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏది కరెక్ట్ చెప్పాలంటే? తల్లిదండ్రులను సన్మానించాలి. ఇప్పుడు అబ్షాలోం చేసిన పని ఏంటి? యేసు ప్రభుని చంపుతాకి రాళ్ళు ఎత్తుతున్నారే వాళ్ళు. మా తండ్రి ఎవరు అంటున్నారు? అబ్రహాము ఉంటే ఆ రోజు అబ్రహాము చంపేద్దరు వాళ్ళు. ఎందుకంటే అబ్రహాము ఎవరిని సన్మానించాడో ఆయన చంపుతున్నారు వాళ్ళు. అంటే అబ్రహాము ఉంటే చంపేస్తారు. డాడీని చంపే జనరేషన్ వాళ్ళు. చూసారా?
బయట చాలామంది సేవకుల్ని డాడీ మమ్మీ అని పిలుస్తారు. పాస్టర్ గారు పాస్టర్ అమ్మని ఏమంటారు? డాడీ మమ్మీ అని పిలుస్తారు. మనకు వాక్యం బాగా తెలుసు కాబట్టి మనం డాడీ మమ్మీ అని పిలవకూడదు, కానీ డాడీని లేపేయాల. వాక్యం బాగా తెలుస్తుంది అంతేగా. మరి ఇప్పుడు బయట వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళు ఏమని పిలుస్తారు? డాడీ మమ్మీ అని. పిలిచినప్పుడల్లా రే డాడీ లాగా మమ్మీ లాగా ఎంచుకోవాలనేది వాళ్ళకి ఉందే, వాళ్ళు వాక్యం చెప్పినా చెప్పకపోయినా. మనకు వాక్యం బాగా చెప్తున్నారు కాబట్టి, మనకు వాక్యం బాగా తెలుసు కాబట్టి వాళ్ళు డాడీ మమ్మీ అని పిలుస్తారు. మనకి డాడీ మమ్మీని లేపేయాలి మనం. అది వాక్యం బాగా నేర్చుకోవటం అంటే. మీకు అర్థమైందా? బంగారు దూడ చేయలేదని చెప్పాల్సింది అపవాది దగ్గర. తల్లిదండ్రులను సన్మానించట్లేదేమో అని ఆలోచించాల్సింది క్రీస్తు విరోధి దగ్గర. ఎందుకంటే అపవాది గాడికి తల్లిదండ్రులు ఉండరు. క్రీస్తు విరోధి కూడా ఒక మనిషే, వాడికి పేరెంట్స్ ఉంటారు. కాబట్టి నేను నమ్మేది ఏంటంటే, ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు మదర్ ఫాదర్ని చూసుకునేవాడైతే కాదు. ఇప్పుడు గాడు ఎక్కడో పెరుగుతున్నాడు. అది వాడి బుద్ధి అదే. ఎందుకంటే వాడి స్పిరిట్ని బట్టి మనం గమనించవచ్చు. మీకు ఒక మాట చెప్తాను. వాస్తవం మనం ఆలోచించాలంటే, తల్లిదండ్రులు అనే అంశం దగ్గరికి వచ్చినప్పుడు, ఒక తల్లిని ఒక తండ్రిని మనం ఎలాగూ ప్రేమించాలి, వారిని ఎట్లా చూసుకోవాలి, వారికి ఎట్లా లోబడాలి, ఇదంతా కూడా మనలోనికి పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఉన్నవాళ్ళు మాత్రమే, అటువంటి నడిపింపు ఉన్నవాళ్ళు మాత్రమే తల్లిదండ్రుల వాళ్ళు సరిగ్గా చూడరు. ఈ చివరి దినాల్లో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ఎలా ఉన్నారనేది ఆలోచించండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆ తల్లిదండ్రులను మనం రక్షించుకోవాలి. ఆ తల్లిదండ్రులను ఈ సత్యంలోనికి తీసుకొని రావాలని ప్రేమ గొప్ప ప్రేమ. ఆ ప్రేమ మనం చూపించాలి అంతే. ఆ ప్రేమ కోసం వారి కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్దంటే, మనకి వర్తమానం అప్పగించిన వాళ్ళు వారిని తండ్రి కింద తల్లి కింద భావించాలి. పౌలు గారు తెస్సలోనిక పత్రికను నేర్పించింది ఏంటంటే, అదిగో ఆ చివరి పాలు పట్టిస్తున్నాడు చూసారా బిడ్డకి, అలా చెప్పాడు ఏమని, స్తన్యమిచ్చు తల్లి తన సొంత పిల్లలను గారవించున్నట్లుగా మేము ఈ మధ్యన సాధువులమై ఉంటిమే అని చెప్పాడు. కాబట్టి వాక్యం చెప్తున్న, మనకు పదార్థాన్ని అందిస్తున్న వారిని తల్లిదండ్రులుగా భావించాలి మనం. సేవకుడు వాక్యం అందిస్తున్నప్పుడు ఆ సేవకుడినే మనం తల్లిదండ్రుల కింద భావించి ఇప్పుడు దెబ్బ కొడితే, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు రేపు పొద్దున మనం అలాగే చేస్తామనే దానికి అది ముందు సూచన. ఈ తెలియని తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు మనం గుడ్డిస్తున్నాం, చేపెడిస్తున్నాం, రొట్టిస్తున్నాం, కానీ సేవకుడు అవి అరిగే మంచి మనస్సాక్షి ఇస్తున్నాడు. యోబు కూడా తన పిల్లలకి ఇవ్వలేని మనస్సాక్షిని సేవకుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన పిల్లలకి మనం గుడ్డిస్తున్నాం, కానీ అరిగే విశ్రాంతి సేవకుడు ఇస్తున్నాడు. మనం చేప పెడుతున్నాం, చేప మంచిదా చెడ్డదా? అరిగితే మంచిది, అరగకపోతే అదే విషయం అన్నాడు కదా. మరి అది అరగటానికి కారణం ఎవరు? అప్పుడు ఏమనుకోవాలి? మనం చెడ్డవారైనా మంచి తల్లిదండ్రులు లాంటి సేవకుడు దొరికాడు అనుకోవాలి. అట్లా అనుకోకుండా అదే సేవకుడి మీద తిరుగుబాటు చేస్తే పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు అనుకోండి, రేపొద్దున ఇదే నీకు కూడా జరిగిద్ది. అది మనం ఆలోచన చేయాలి. అయితే మనం దేవునికి మనం స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఈ వర్తమానం దేవుడు మనకి ఇవ్వకపోతే మనం కూడా కీడులోనే ఉంటాం. అవునా కదా? హల్లెలూయా. మెల్కీసెదెకు ఎవరు లేరు? తల్లి లేదు, తండ్రి లేడు. తల్లి అయినా తండ్రి అయినా లేని మెల్కీసెదెకులో నుండి వచ్చిన మనకు తల్లిదండ్రుల విలువ అంటే ఏంటో చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు అనే వంశావళిలోంచి వచ్చిన వారికి తల్లిదండ్రుల విలువ అర్థం కావట్లే. మీరు ఆలోచన చేయండి, ఇశ్రాయేలీలందరూ కలిసి యేసుప్రభుని చంపిన రోజున తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించుమో అనే మాట ప్రభు పలికొండకపోతే ఇశ్రాయేలు శేషం రక్షించబడదు. ఈ పాటికి ఇశ్రాయేలు నిర్మూలం అయిపోతుంది పూర్తిగా. ఎందుకంటే ఆయన పలికిన మాటలో ఆయన రక్తాపరాధమే వారు చెదిరిపోవడానికి కారణమైతే, ఆయన రక్తాపరాధమే క్రీస్తు శకం 70లో టైటస్ ఆ మందిరాన్ని కూల్చేయడానికి కారణమైతే, ఆ రోజు ప్రభు వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు అనే మాట ప్రభు పలకపోతే, పొరపాటు హత్య క్రింద దాన్ని రికార్డ్ చేసి
ఆశ్రయపురం క్రిందకు వారిని ఆయన పంపించకపోతే ఇప్పటికి ఇశ్రాయేల్ ఉందిరా. కానీ ఆ రోజు వాళ్ళందరూ చేసిన పొరపాటు ఏంటి? ఎవరిని అబ్రహాము మా తండ్రి అని పిలుస్తున్నారో ఆ అబ్రహాము ఎవరిని ప్రేమించాడు? ఐజక్లా చూడలేదు. మీరు ఆలోచించండి. తన ఇంట్లో పుట్టిన ఇస్సాకుని అబ్రహాము ఇస్సాకులో చూడలేదు. ఈ ఇస్సాకు ఎవరో కాదు, క్రీస్తు రావటానికి కారణం అన్నట్టు చూశాడు. అంతగా ఇస్సాకును ప్రేమించాడు, అంతగా ఇస్సాకును తీసుకెళ్ళి బలి అర్పించాడు. అర్పించిన తర్వాత లేచిన ఇస్సాకును తీసుకొని వచ్చాడు. ఇస్సాకు కొరకు రెబ్కాని పంపించినప్పుడు కూడా క్రీస్తు మరియు సంఘాన్ని చూశాడు వాళ్ళిద్దరిలో. అంతలా చూస్తే అబ్రహాం పిల్లలు అనుకున్న వాళ్ళు యేసుప్రభు ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేద్దామని చూశారు. అంటే ఎవరిని చంపుతున్నారు వీళ్ళు? తల్లిదండ్రులను చంపుతున్నారు వీళ్ళు. పుట్టుకకు కారణమైన మూలాలు లేపేసుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు. అటువంటి పాపం జరుగుతుంది ఇప్పుడు. మరి మనం అందులోంచి దూరంగా ఉండాలి. ప్రతి విధమైన కీడుకు మనం దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రీసెంట్గా ప్రభు మనకి మమ్మీ తల్లి అంటే సంఖ్య చెప్పాడు. ఎంత? 61 అంటే నేడు దగ్గరికి వచ్చారు మీరు. 41, 41 ఆలోచన చేయండి. పైన యెరూషలేము మనకు తల్లి అనే అంశం చెప్పినప్పుడు నేను తల్లి అనే సంఖ్య గురించి కొన్ని విషయాలు చెప్పాను. ధ్యానం చేయండి. దేవుడు మనల్ని అలర్ట్ చేస్తూ వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని అలర్ట్ చేస్తూ వస్తున్నాడు కదా. హెబ్రీలో కూడా అమ్మని ఏం అంటాం. ఏం అంటే ఆలెఫ్ అంటే 1, మేం అంటే 40, కలిపితే ఎంత? 41. కాబట్టి ఇందులో చాలా అద్భుతమైన విషయం ఉంది. మీరు అందరూ కూడా ఆలోచన చేసి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సిద్ధపడండి. దేవుని ఆత్మ ఈ కీడు నుండి తప్పించినందుకు హృదయపూర్వకంగా మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు తప్పిన మొదటి ఆజ్ఞేది బంగారు దూడ. ఇప్పుడు తెలియకుండానే అందరూ తప్పుతున్న మొదటి ఆజ్ఞేది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. అసలు చూడండి, తల్లులు ఎంత వేదన అనిపిస్తారో తెలుసా? 9 నెలలు నేను మోసాను రా అంటారు పిల్లలు ఎదురు తిరిగితే. మరి 9 నెలలు మీరు మోసుకన్న పిల్లలే మీరు అలా ఉంటే, ఆ రోజు దావీదు ఎంత మానసికంగా వేదన గురై ఉంటాడు అబ్షాలోము తిరుగుబాటుకి. అసలు అబ్షాలోముని సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామందికి ఏం లేదు తెలుసా? బుద్ధి లేదు. ఎందుకంటే అక్కడ ఉంది. అసలు వాళ్ళు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా వెళ్ళారంట మీటింగ్కి. వెళ్ళిన వాళ్ళు కనీసం డేవిడ్ ఎందుకు రాలేదు ఈ మీటింగ్ అని అడగాలి కదా. అంటే ఈరోజు అమాయకంగా ఉండటం కూడా అపరాధానికి తీసుకెళ్ళిపోతుంది. అమాయకంగా ఉండమన్నాడా దేవుడు? ఏమైనా అమాయకులు మంచోళ్ళు వారు స్వతంత్రించుకుందరు అన్నాడు ఏంటంటే? ఆయన స్పష్టంగా చెప్పాడు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు, ఎద్దు కామని తెలుసు, గాడికి సొంతమని తోడు తెలుసు, కానీ వీళ్ళకి వాళ్ళ డాడీ ఎవరో తెలీదు. ప్రభు ఈ తలుపు మన కొరకే దీవించును గాక. ఒక్క అబ్షాలోమే చెక్కలేదు ఇక్కడ. అబ్షాలోమును వెంబడించిన వాళ్ళందరినీ చిక్కిచ్చేశాడు. ఈరోజు అబ్రహాం పిల్లలమనే అతిశయంతో చాలా మందిని మనం చిక్కించేసే ఒక గొప్ప కుట్రకు దూరంగా ప్రభు తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి నేపాల్లో వరద వచ్చింది, మీరు చూసారా? క్లౌడ్ బరస్ట్ అంటారు దాన్ని. ఇటువంటి విపత్తులు జరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఏంటి, మనం ఒక్కళ్ళమే కాదు. ఈరోజు యేసుప్రభు రాక గురించి ఎదురు చూస్తుంది. మనం ఎదురు చూస్తున్న రాకకు ఈ సూచనలు ఏమీ అవసరం లేదు. ఈ సూచనలన్నీ భూమి మీద వచ్చే రాకడికి సంభవించిన సూచనలు. అంటే మన కొరకు రావాలంటే ప్రభు ఈ సూచనలు సంభవిస్తున్నప్పుడు ముందే వచ్చేయాల. ఎందుకంటే మనకంటే 7 సంవత్సరాల తర్వాత వస్తాడు వాళ్ళకి. మరి ఆ రాకడికే సూచనలు కనపడుతున్నాయంటే మన రాకడ ఎక్కడుంది? ఎంత దగ్గరలో ఉంది? మీరు ఆలోచన చేయండి. ఎల్నినో గురించి చెప్తున్నారు, ఇశ్రాయేల్లో ఏం జరుగుతుందో చెప్తున్నారు. అక్కడ 3వ మందిరానికి వెళ్ళే దారి కూడా చూపిస్తున్నారు. వాళ్ళు బోర్డు కూడా పెట్టారు, ఇది 3వ మందిరానికి దారి అని. ఆ 3వ మందిరం నమూనా అందు మీద వేశారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా అబ్రహాం పిల్లలమని అతిశిస్తే అదే పేరుటి యాంటీ క్రైస్ట్ రేపొద్దుట రాబోతున్నాడు అన్న సంగతి నీకు తెలియదు. కాబట్టి స్టే ట్యూన్ టు దిస్ మినిస్ట్రీ ఫర్ ద అప్కమింగ్ అప్డేట్స్. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రతి విధమైన కీడు నుంచి తప్పిస్తాడు. ప్రభుత్వాలు మన కొరకే దీవించును గాక.